హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మా సంక్రాంతి రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా సంక్రాంతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా. సో మేము కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే చేతన్ ఇలా రెడీ అయిపోయాడు. అండ్ మా తమ్ముడు ఆ రోజు కూడా ఉన్నాడనమాట. చెప్పాను కదా, సండే వచ్చాడు, ట్యూస్డే ఆఫ్టర్నూన్కి అట్లా వెళ్ళాడు అనమాట. సో ఇంకా ఆ రోజు ఫస్ట్ అయితే ఇంకా పిక్స్ అయితే దిగుతూ ఉన్నారు చేతన్ హేమంత్ కలిసి. ఇంకా మా హస్బెండ్ ఆడు కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ మ్యాచింగ్ చేసుకున్నారు, హేమంత్ను చేతన్ అయితే. సో అలా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే కాసేపు తీసుకున్నాము. అండ్ ఈరోజు మేమైతే కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో నేను కూడా ఇంకా మార్నింగే ఫ్రెష్ అయిపోయి మంచిగా ఇలా రెడీ అయిపోయాను. సో ఈ శారీ కూడా నేను ప్రీవియస్ శారీయే కట్టుకున్నాను అనమాట. చెప్పాను కదా, వన్స్ యూస్ చేసి మళ్ళీ రీయూస్ చేద్దాం అనుకుంటున్నానని. సో అలాగా ఈ శారీ అయితే ఇలా స్టైల్ చేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత మేము ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 9 అయిపోయినట్టుంది రండి. 9 o'clockకి అలాగా కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఒక 4-5 months బ్యాక్ వెళ్ళాము. మళ్ళీ ఇంకా వెళ్దాం అనుకున్నాము. సంక్రాంతికి ఎలాగో హాలిడే వస్తుంది కదా, ఫెస్టివల్ రోజు వెళ్తే ఇంకా మంచిది కదా అన్నట్టుగా ఇంకా అలా ప్లాన్ చేసుకుని స్టార్ట్ అయ్యామన్నమాట. చేతనికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా అందుకే మేమైతే వచ్చిన తర్వాత చేద్దాంలే అన్నట్టుగా ఇంక లేట్గానే స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో అంతా చూస్తుంటే ఫుల్ కోడి పందాల హడావిడి అనమాట. ఎక్కడ కూడా అసలు రోడ్స్ ఖాళీ లేవు, ఫుల్ కార్స్ అవి పార్క్ చేసేసి ఉన్నారు. అండ్ ఇంక వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టేసింది. మేమేమనుకున్నామంటే జస్ట్ వెళ్ళొచ్చేస్తాం కదా, దగ్గరే కదా, ఒక 1/2 hour డిస్టెన్సే. ఇంకా ఆల్మోస్ట్ 10:30కి అట్లా వచ్చేస్తాంలే. ఇంకా వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ ట్రాఫిక్ వెళ్ళడానికి కుదరక ఇంకా లేట్ అయిపోయింది అనమాట. సో వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, డైరెక్ట్ లంచ్ అయిందనమాట. ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అయిపోయింది. అండ్ చేతన్ మా హస్బెండ్ ఇక్కడ ఆగి స్పెట్స్ అయితే తీసుకుంటున్నారనమాట. మా హస్బెండ్కి 3 స్పెట్స్ ఉన్నాయి. ఆ 3 కూడా చేతనే విరగొట్టేశాడు అనమాట. ఏంటో ఈ మధ్య జస్ట్ ఆ పక్కనున్న ఒక హ్యాండిల్ని లాగేస్తున్నాడు, ఈజీగా విరిగిపోతున్నాయి. అలా 3 ఒకటే రోజు విరిచేశాడు. ఇంకెళ్ళేటప్పుడు దుమ్ము పడుతూ ఉంటుంది కదా, ఇంకా డస్ట్కి డ్రైవ్ చేయడం అవ్వక సర్లే ఇంకా తీసేసుకుందాలే అన్నట్టుగా ఆగారనమాట. ఇంకా ఆయన తీసుకుంటే వీడు ఆగుతాడా చెప్పండి. వీడు కూడా అవి ఇవి చూపిస్తూ స్టైల్గా నించొని మరీ అడుగుతూ ఉన్నాడు. ఇంకా వాడైతే వాడికి ఉన్నాయిలేండి వాడి స్పెట్స్ ఆల్రెడీ. ఇంకా మా హస్బెండ్ కూడా ముందు ఒకటి తీసుకొచ్చారని లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశా కదా. సో ఇంకా అది ఉంది కదా నాన్న వద్దని చెప్తుంటే వినకుండా వాడు కూడా పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. వాడికి నచ్చినవి అడుగుతూ ఉంటే ఇంకా ఆయన ఇస్తున్నారనమాట. ఒక్కొక్కటి పెట్టుకొని చూస్తూ స్టైల్ చేస్తూ ఉన్నాడు అనమాట. నన్నేమో వీడియో తీయమ్మా, వీడియో తీయ అంటూ ఉన్నాడు. క్యూట్గా ఉన్నాడు అనిపించింది. బట్ మా దగ్గర ఆల్రెడీ స్పెట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోలే. చేతనికి స్పెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మెయిన్లీ మా హస్బెండ్కి ఇష్టం. ఇంకా ఆయన కొనడం అలవాటు చేశారు. ఇంకా అప్పటి నుంచి వాడికి కూడా పెట్టుకోవడం ఇంట్రెస్టే. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇదే కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అండ్ చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇటు సైడ్ వాళ్ళకి. అండ్ టెంపుల్ లోపలైతే చాలా పూల మొక్కలు ఉంటాయి అండ్ స్వామివారిని కూడా బాగా అలంకరిస్తూ ఉంటారనమాట. ఇంకా ఫస్ట్ అయితే రాగానే మేము ప్రదక్షిణలు చేసేసి దర్శనం అయితే చేసేసుకున్నాము. సో ఇంకా బొట్టు పెట్టుకోవడానికి ఇటువైపు వచ్చాం అనమాట. ఇంకా నేను అక్కడి నుంచి మీకు స్వామివారిని చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ అసలు పాసిబుల్ అవ్వట్లేదు. అక్కడ ఎలా చూసినా కూడా క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట. గేట్స్ అవి పెట్టేసి ఉన్నారు. అసలు బయట నుంచి మనం చూడటానికి కూడా అవ్వదు. జస్ట్ మన లోపలికి ఎంటర్ అయితే మాత్రమే స్వామివారు కనిపిస్తారనమాట. ఇంకా ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇంకా వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే తీసుకురావడానికి మా హస్బెండ్ వెళ్తా అన్నారని చెప్పేసి ఇంకా నేను చేతనైతే ఫస్ట్ అక్కడ కూర్చున్నాం అనమాట కాసేపు. ఇంకా ఆయన కూడా కాసేపు కూర్చుని అప్పుడు ప్రసాదం అయితే తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా అప్పటికే టైం 11 దాటేసిందిలేండి. ఇంకా చేతన్ మార్నింగ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసాడేమో. వాడు ఫుల్ ఆకలేస్తుందంట. ప్రసాదం తీసుకురానన్నా అడుగుతూ ఉన్నాడు. ఇంతకు ముందు అయితే అసలు ఏదన్నా చిన్నది నోట్లో పెట్టినా అసలు తినేవాడు కాదు. అసలు చాలా చేంజ్ వచ్చింది సెకండ్ బర్త్డే తర్వాత. చక్కగా వాడే ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉన్నాడు అనమాట. మెయిన్లీ ప్రసాదాలు లాంటివి చాలా ఇష్టంగా తింటాడు. ఇదైతే ఆంటీనే అలవాటు చేశారని చెప్పాలి. ఆంటీ ఏం పూజ చేసుకున్నా, టెంపుల్కి వెళ్ళినా చేతనికి ఖచ్చితంగా ప్రసాదం వస్తుంది అనమాట మా ఇంటికి. చక్కగా ప్రతిసారి ఇస్తుంటారు. అండ్ ఆంటీ పూజలు కూడా ఎక్కువ చేస్తారనమాట. అండ్ గుడికి కూడా చాలా రెగ్యులర్గా వెళ్తుంటారు. మేము ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ వెళ్తాం కానీ. సో ఆ రెగ్యులర్గా వెళ్ళడం వల్ల ఆంటీ కూడా రెగ్యులర్గా ఆంటీ ప్రసాదాలు చేసిస్తుంటారు. అవైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తింటాడనమాట. సో అందుకే ఇక్కడ కూడా ప్రసాదం అంటే వాడికి మంచి ఇంట్రెస్ట్ కాబట్టి గుడికి రాగానే అడిగాడు అనమాట. ఇంక సర్లే దర్శనం అయ్యాక తీసుకుంటా అని చెప్తే ఇంకా మా హస్బెండ్ అప్పుడు అక్కడ చక్కెర పొంగల్ ఒకటే ఉంది. మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది వచ్చారులేండి, ప్రసాదాలన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా పులిహోర అవి అయిపోయాయి అని చెప్పేసి చక్కెర పొంగల్ ఒకటే తీసుకున్నాము. అదే చాలా ఇష్టంగా తిన్నాడు కూర్చుని ఒక 1/2 hour వరకు.
ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదేమో, ఇంకా చక్కెర పొంగల్ చక్కగా ప్రసాదం మేము కూడా తినేసి ఇంకా అప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ బాగా డెకరేట్ చేస్తారని చెప్పాను కదా, పక్కన ఏరియా అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా రకాల పూల మొక్కలు పెడతారనమాట. జనరల్గా మనం పువ్వులతో అలంకరిస్తే కొంచెం వాడిపోతాయి కదా, లైక్ వెనకాల చూడండి గోవింద అని చెప్పి గోవింద నామాలు పెట్టారు కదా, సో అవైతే ముందే చేసుంటారు, మేబీ ముందు 2 days ముందు అట్లా. సో అవైతే వెళ్ళిపోయాయి. బట్ ఇక్కడ ఉన్న పువ్వులు కుండీల్లో మొక్కలు కాబట్టి చక్కగా ఎప్పుడు అలానే ఉంటాయన్నమాట. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా ఎక్కువ అరేంజ్ చేశారు. లాస్ట్ టైం అయితే కొన్నే ఉండేవి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అరేంజ్ చేశారనమాట. సో అలా మా దర్శనం కంప్లీట్ చేసుకుని మేము ఇంకా ప్రసాదం తిని ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా దారిలో చూడండి ఫుల్ కోడి పందాలు హడావిడి. ఇంకా మేము పొద్దున్న వచ్చేటప్పుడు అయితే బాగా రష్గా ఉన్నాయి కానీ రోడ్స్, ఇప్పుడు అందరూ ఇంకా పందాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. రోడ్డుకి అటు ఇటు ఫుల్ పార్క్ చేసేసి ఉన్నాయి వెహికల్స్ అన్నీ. అండ్ ఇంకా రోడ్ అయితే ఖాళీగానే ఉందిలేండి, వచ్చేటప్పుడు పర్వాలేదు. చూడండి అసలు నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఇంత దగ్గరగా ఇలా జరుగుతాయి, ఇంత పార్కింగ్ స్పేస్ ఉంటుందో నేను ఎప్పుడూ రియల్గా చూడలేదన్నమాట. ఇప్పుడు కూడా మేము లోపలికి ఏం వెళ్ళలేదు, జస్ట్ ఆ రోడ్లో ట్రావెల్ చేస్తూ వెళ్తేనే నాకు అలా అనిపించింది. ఇది పెదమరం సైడ్ అనమాట, ఇంకా చాలా చోట్ల పెట్టారులేండి. అసలు ఇంతమంది వస్తారా కోడి పందాలు కనిపించింది నాకు. అసలు ఎక్కడ చూసినా ఫుల్ రష్, కార్స్, ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా అందరూ వెళ్తున్నారనమాట. అసలు ఎన్ని కార్స్ ఎన్ని బైక్స్, అసలు ఎన్ని బరులు ఉన్నాయంటే చాలా చోట్ల వేస్తున్నారనమాట. అండ్ పెద్ద పెద్ద ప్లేసెస్లో కూడా కోడి పందాలకి అరేంజ్ చేసేసారు. అండ్ మోస్ట్లీ చాలా ప్లేసెస్ నుంచి భీమవరం వస్తూ ఉంటారనమాట ఇలా కోడి పందాలు వేయడానికి వాటికి. అండ్ నేను వినడమే తప్ప ఇలా చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా లోపల చూడకుండా ఎలా అనిపించిందంటే అమ్మో అనుకున్నాను నేనైతే. చాలా రకాల స్టాల్స్ అరేంజ్ చేశారు అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సంక్రాంతిని బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా. సో ఇంకా అవన్నీ చూసుకుంటూ మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి మా కాలనీలో హౌసింగ్ బోర్డులో ఇంకా సంక్రాంతి సంబరాలు చేస్తారని చెప్తాను కదా ఇప్పుడు. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవి కూడా సెలబ్రేట్ చేస్తుంటే చూడటానికి వెళ్ళాము. సో ఇంకా అవి మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ జరుగుతుందనమాట. పిల్లలైతే చాలా చక్కగా డాన్స్ చేశారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది అయితే మంచిగా డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేశారనమాట. ఫుల్లీ టాలెంటెడ్ అనిపించింది వీళ్ళందరినీ చూస్తుంటే నాకు. సాంగ్ వింటే మీకు కూడా కొంచెం రిలేట్ అవుతారు కదా, అందుకే కొంచెం యాడ్ చేస్తాను. ఎక్కువైతే మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా, అందుకే తక్కువ యాడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా అమ్మాయి ఏ సాంగ్కి డాన్స్ చేస్తుందో అని. చేతన్ కూడా ఫుల్ వైబ్లో ఎంజాయ్ చేశాడనమాట. మాకైతే భలే అనిపించింది. అంటే ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే మనకు పండగ వైబు అది ఉంటుంది అనమాట. నాకు అలానే అనిపించింది. నార్మల్గా ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకునేదానికన్నా ఇలా ఏదన్నా కండక్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో ఈ డ్రెస్ మీరు గుర్తుపెడితే మేము ఆ రోజే షాపింగ్కి వెళ్ళాం అనమాట, చేతన్ డ్రెస్ షాపింగ్కి. ఇంకా చేతన్ షాపింగ్ అయితే ఆ రోజు ఈవినింగే కాసేపు వెళ్ళి అలా చేసి వచ్చేసాం అనమాట. ఇది కాసేపు చూసిన తర్వాత. అండ్ ఇక్కడైతే క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల పర్ఫార్మెన్సెస్ చేశారండి. అసలు చాలా ప్రొఫెషనల్గా చేశారనమాట. వాళ్ళ టాలెంట్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. పిల్లలకి ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ అన్నీ నేర్పిస్తూ ఉన్నారు కదా, అండ్ పిల్లలు కూడా మంచిగా స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా పర్ఫార్మెన్సెస్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇలా ఏదో ఒక టాలెంట్ ఉందనుకోండి, చదువుతో పాటుగా వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అనమాట, యాక్టివిటీలా ఉంటుంది. అండ్ హ్యాపీగా కూడా దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ఈ పాప అయితే డాన్స్ చాలా బాగా చేసిందండి. అసలు ఫుల్ బాడీని స్ప్రింగ్లా తిప్పేస్తూ చాలా ఈజీగా సునాయాసంగా ఫుల్ పాటని ఎంజాయ్ చేస్తూ చేసిందనమాట. అందరూ కూడా ఫుల్ చప్పట్లతో చాలా బాగా ఎంకరేజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. అంటే డాన్స్ చేస్తారు కానీ బట్ ఈజీగా వాళ్ళు ఏదో హావభావాలన్నీ కూడా కరెక్ట్గా యాప్ట్గా చేయడం అనేది చాలా గ్రేట్ కదా. అసలు చేస్తుంటే ఏదో ఎఫర్ట్ పెట్టి చేస్తున్నట్లేదు, చాలా ఈజీగా చేసేస్తున్నట్టు ప్రోలా చేసిందనమాట. మేము అదే అనుకున్నాము. అసలు ఫియర్ లేకుండా ఏం లేకుండా
బాగా ప్రోలా పెర్ఫామ్ చేసింది అనిపించింది. సో మా సంక్రాంతి సంబరాలు అయితే ఈ ఇయర్ ఇలా జరిగాయండి. అండ్ ఈ చిన్న పాప కూడా డాన్స్ అయితే ఇరగదీసేసింది. ఆ ఏజ్కి స్టేజ్ పైన నించోవడమే చాలా గ్రేట్. బట్ అలాంటిది డాన్స్ కూడా చాలా బాగా చేసిందనమాట. చాలా క్యూట్ క్యూట్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసి మేము బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ చేతనైతే కింద నుంచే డాన్స్ చేస్తూ మంచిగా క్లాప్స్ కొడుతూ బాగా ఎంకరేజ్ చేశాడనమాట. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇలా అయితే మా సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయి. మీరందరూ కూడా సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.